నమస్కారం అండి. నా పేరు కాశీనాథన్ శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ఇవాళ మనకొచ్చే ఇన్ఫర్మేషన్‌ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి? దానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే మనం ఇన్ఫర్మేషన్‌ని అనలైజ్ చేయటంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కొంచెం చెప్పదలుచుకున్నాను. నిన్నో మొన్నో నేను చదివాను. ఒక పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తిని యూఎన్‌లో యాంటీ టెర్రర్ ప్యానెల్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన నియమించడం జరిగింది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు టెర్రరిస్టులకి స్థావరంగా ఉన్న పాకిస్తాన్‌లో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అంటే దొంగకి తాళం చెవి ఇచ్చినట్టే కదా! యాంటీ టెర్రర్ ప్యానెల్‌లో ఆయన పెట్టడం అంటే. సో, ఇలాంటివి జరుగుతున్నాయి. దీని వెనకాల ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ ఉంది? ఎవరు ఎందుకు చేస్తున్నారు? అనేది మనకి ఒక్కోసారి చాలా అయోమయంలో పడిపోతాం మనం. అర్థం కాదు మనకి. ఇవాళ మనకొచ్చే ఇన్ఫర్మేషను ఎన్ని దిక్కుల నుంచి ఎంత వేగంగా నిమిషానికి గంటకి 24 గంటలు ఉన్న న్యూస్ ఛానల్స్ ఉన్న నేపథ్యంలో మొన్న యుద్ధం జరిగినప్పుడు చూడండి ఎంత వాళ్ళు అంటే మన నేవీ అన్నది కరాచీ కాదు ఇంకా సముద్రంలో ఉండగానే కరాచీకి వెళ్ళిపోయింది బాంబులు వేసేసారని ఏమో చెప్పేశారు. సో కొన్ని వార్తా ఛానల్స్. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మార్క్ ట్వెయిన్ గారు చెప్పినట్టు చాలా బాగా చెప్పారు. ఎప్పుడో చెప్పారు ఆయన కొన్ని దశాబ్దాల క్రితమే. నిజము వంగి బూట్లేసులు కట్టుకునే లోపలే అబద్ధం భూమి చుట్టూ ఒక దాదాపు సగం ప్రయాణం చేసి వచ్చేస్తుంది. అంటే సో నిజమేదో అబద్ధమేదో మనకు తెలియనప్పుడు ఎలా అనలైజ్ చేసుకుంటాం? దీనికి విరుగుడు ఒకటే, దేన్ని నమ్మకుండా ఉండటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో ఏదన్నా మనం చూసి నమ్మశక్యం కానట్టుగా అనిపిస్తే దానికి దూరంగా ఉండటం. నన్ను ఇప్పటికీ చాలామంది అడుగుతుంటారు మా ఇన్వెస్టర్లు ఫోన్ చేసి అలా ఇదో కొన్ని వేలు పెడితే కొన్ని లక్షలు వస్తాయట తక్కువ పీరియడ్లోనే అని. ఒకళ్ళు కాదు, బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనిషి యొక్క ఆశ మీద ప్లే చేస్తున్నారనమాట. మీలో దురాశని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.